ఓం నమ శివాయ. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరండి. ఒకరోజు కైలాసంలో దేవతల సమావేశం జరుగుతుంది. అక్కడ బ్రహ్మదేవుడు హంస మీద, విష్ణుమూర్తి తండ్రి గరుత్మంతుడి మీద, దేవేంద్రుడు ఐరావతం మీద, యమధర్మరాజు ఎద్దు మీద, ఇలాగ ఎవరు వాహనాలతో వాళ్ళు కైలాసం చేరుకున్నారు. అక్కడ శివపార్వతులు, సిద్ధి వినాయక స్వామి, బుద్ధి వినాయక స్వామి, తర్వాత నంది దేవుడు, తర్వాత భృంగి, ఇలా ప్రమద గణాలతో పార్వతీ పరమేశ్వర్లు కైలాసంలో వచ్చిన దేవతలందరినీ ఆహ్వానిస్తూ గౌరవంగా ఆసీనుని కండని చెప్తారు. అందరూ కూడా తమ తమ ఆసీనంలో కూర్చుంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణుడు, సరస్వతీదేవి బ్రహ్మదేవతలు, ఇంద్రాది దేవతలు, యముడు, ప్రమద గణాలు, గరుత్మంతుడు, ఐరావతం, అందరు దేవతలు కూడా ఆ సమావేశంలో ఉండి చర్చించుకుంటూ ఉంటారన్నమాట. ఏవో దేవకార్యాలు ఉంటాయి కదా, రహస్యములు, అవన్నీ కూడా చర్చించుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా యమధర్మరాజు కైలాసంలో ఉన్న ఒక పక్షిని చూస్తాడు. ఆ పక్షి ఒక వృక్షం మీద ఉంటుంది. అతను కనుబొమ్మలు దగ్గరగా చేసుకొని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఈ విషయం గరుత్మంతుల వారు గమనిస్తారు. గరుత్మంతుల వారు ఏం చేస్తున్నారు, ఆలోచిస్తూ ఉంటారు. యమధర్మరాజు ఆ పక్షి వంక ఎందుకు అలా చూస్తున్నారు, అసలు ఏంటి కారణం అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. శివుడి దృష్టి పడితే ఆనందం, విష్ణుమూర్తి కన్ను పడితే ఆనందం, లక్ష్మీదేవి కన్ను పడితే ఆనందం. మరి యమధర్మరాజు కన్ను పడితే ఏమవుతుందండి, ఇంకా జీవితం అయిపోయినట్టే కదా, కాలం తీరినట్టే కదా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. కైలాసంలో ఇంకా సమావేశం చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈలో గరుత్మంతుల వారు ఏం చేస్తారంటే ఆ పక్షిని తీసుకొని చాలా దూరం భూలోకానికి వచ్చి చాలా దూరం వెళ్ళి పెద్ద వటవృక్షం ఉంటుందన్నమాట అడవిలో. ఆ వటవృక్షం మీద పెద్ద తుర్రు గుహలాంటిది ఉంటుంది కదా చెట్టుకి, అది చూస్తాడన్నమాట గరుత్మంతుల వారు. ఆ తాలూకా చెట్టులో ఉన్న గుహను చూసి చాలా ఆనందపడి, ఇక్కడ ఎవ్వరూ లేరు, చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉంది, ఎక్కడ భద్రపరుస్తాను ఈ పక్షిని. అప్పుడు యమధర్మరాజు దీన్ని తీసుకుని వెళ్ళలేరు, ఎందుకంటే కైలాసంలో చూశారు యమధర్మరాజు, ఇక్కడ నేను దాచివేస్తాను కనుక దీనికి ఇబ్బంది ఏమి లేదు, ప్రమాదం ఏమి లేదని ఆ గుహలో పెట్టి గరుత్మంతుల వారు తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు. అతని వేగం ఎంతదండి, ఇలా వస్తే అలా వెళ్తారు, అమిత వేగంతో కైలాసాన్ని చేరుకుంటారు. అతని వేగంకి తిరుగులేదు కదా. ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈలోగా అతను వెళ్ళి వచ్చేయడం కూడా జరిగిపోయింది. అయితే ఇంతలో చర్చ అందరూ దేవతలు కూడా ఆ తాలూకా సమావేశం నుంచి లేచి నిలబడి పరమేశ్వరుడికి చెప్పి బయలుదేరుతున్నారు. ఎవరి వాహనాల్లో వాళ్ళు బయలుదేరి. ఇంతలో యమధర్మరాజు కైలాసంలో పక్షిని మళ్ళీ చూస్తాడు. ఆ పక్షి లేకపోవడం చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా ఆలోచించి గరుత్మంతుల వారిని చూసి చిన్న చిరునవ్వు నవ్వి యమధర్మరాజు తన ఎద్దు మీద యమలోకానికి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీ నారాయణులు కూడా బయలుదేరుతారు. శివుడు విష్ణుమూర్తికి అత్యంత చెలికాడు, ప్రియుడు కాబట్టి ప్రత్యేకంగా అతన్ని విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుల వారి దగ్గర స్వయంగా తీసుకువెళ్తారు. లక్ష్మీనారాయణులు ఆ గరుత్మంతు మీద
ఆశీనులై బయలుదేరుతారు, వైకుంఠానికి బయలుదేరుతారు అన్నమాట. త్రోవలో గరుకుమంతుల వారు ఒక సందేహాన్ని భగవంతుని అడుగుతాడు. ప్రభు, కైలాసంలో ఒక సంఘటన చూశాను. కైలాసంలో దేవతల సమావేశాలు జరుగుతున్నప్పుడు నేను ఒక పక్షిని చూశాను. అది ఒక వృక్షం మీద ఉంది. దాన్ని యమధర్మరాజు చూశారు. అతను ఎందుకు చూశారో నాకైతే అంతుపట్టలేదు. తరువాత సమావేశం అయిపోయిన తర్వాత యమధర్మరాజు బయలుదేరుతూ నన్ను చూసి చిన్న నవ్వు నవ్వారు. ఎందుకు స్వామి అని ఎంతో సందేహంతో గరుకుమంతుల వారు విష్ణుమూర్తి దేవుడికి అడిగారన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి చిన్న చిరునవ్వు నవ్వి, గరుకుమంత, కైలాసంలో ఉన్న పక్షికి ఆయువు తీరింది. మరి ఆ రోజుతో ఆయువు తీరనున్న పక్షి కైలాసంలో ఎలా ఉంది అని ఆశ్చర్యంతో యమధర్మరాజు చూస్తున్నాడనమాట. కైలాసంలో సమావేశం పూర్తయిన తర్వాత యమధర్మరాజు ఆ పక్షిని చూసేసరికి ఆ పక్షి అక్కడ లేకుండా పోయింది. అతను ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ నిన్ను చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. ఎందుకో తెలుసా? నీవు భూలోకంలో పెద్ద అడవిలో చెట్టు త్వరలో పెట్టిన పక్షిని దగ్గరకు పెద్ద రాజుపాము వెళ్ళి మింగివేసింది. అప్పుడు యమదూతలు వెళ్ళి ఆ పక్షి ప్రాణాలను తీసుకొని యమలోకానికి వెళ్ళిపోయారు. అదే యమధర్మరాజు ఆలోచించి నిన్ను చూసి నవ్వారన్నమాట. గరుకుమంత, విధిని ఎవ్వరూ తప్పించలేము. ఎవరికి ఎంత ఆయుష్ ఉంటే అంతే ఉంటుంది. ఎంత జాగ్రత్త పడినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మృత్యు సమయానికి వచ్చేస్తుంది. ఆయుష్ తీరిన తర్వాత మృత్యువు తన విధి తను సక్రమంగా నివర్తిస్తుంది. కనుక విధి రాతను ఎవ్వరూ తప్పించలేము గరుకుమంత అని మహావిష్ణువు తండ్రి చెప్పాడు. గరుకుమంతుల వారు తన సందేహం తీరడంతో మహావేగంతో లక్ష్మీనారాయణని వైకుంఠానికి తీసుకువెళ్తారు. కనుక మిత్రమా, విధిని ఎవ్వరూ తప్పించలేము. ఓం నమః శివాయ. నమో కృష్ణ. శ్రీమాత్రే బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమో నమః.